అందరికీ నమస్కారం. పీసీఓడి పోలిస్టిక్ ఓవరియన్ డిసీజ్ మరియు పీసీఓఎస్ పోలిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అనేవి స్త్రీలలో అధికంగా కనిపించే హార్మోనల్ వ్యాధులు. ఇవి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించడంతో పాటు గర్భధారణ అవకాశాలను కూడా తగ్గిస్తాయి. పీసీఓడి, పీసీఓఎస్ మధ్య ఉన్న తేడా, వాటి లక్షణాలు, ప్రధాన కారణాలు, జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం. పీసీఓడి అనేది ఓవరీస్ సంబంధిత హార్మోనల్ సమస్య. సాధారణంగా ఓవరీస్లో ఎగ్ సెల్స్ పరిపక్వం కాకుండా ఉండడంతో పాటు ఎక్కువ సంఖ్యలో చిన్న చిన్న సిస్టులు ఏర్పడతాయి. పీసీఓడి ప్రధాన లక్షణాలు ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ప్రతి నెల మాసిక చక్రం సక్రమంగా రాకపోవడం, బరువు పెరగడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం, ముఖం, వీపీ, ఛాతీపై మొటిమలు రావడం, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చర్మంపై ప్రభావం పడుతుంది. తలపైన జుట్టు తగ్గిపోవడం, మగవారిలో బట్టతల ఏర్పడే అవకాశం ఉంటుంది. అధిక మగ హార్మోన్ల ప్రభావం ముఖం, చేతులు, కాళ్ళపై అధికంగా రోమాలు పెరగడం, గర్భధారణ సమస్యలు, అంటే అండోత్పత్తి సరిగా జరగకపోవడం వల్ల గర్భం దాల్చడం కష్టతరం అవుతుంది. అయితే ఈ పీసీఓడికి గల ప్రధాన కారణాలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హై ఇన్సులిన్స్ లెవెల్స్. ఇది శరీరంలో షుగర్ మెటబాలిజం దెబ్బతీస్తుంది. ఆహారపు అలవాట్లు, అంటే జంక్ ఫుడ్, అధిక కొవ్వు, చక్కెర ఎక్కువగా తీసుకోవడం మరియు శారీరక వ్యాయామం లేకపోవడం, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వంటివి ఈ పీసీఓడికి గల ప్రధాన కారణాలు. పీసీఓఎస్ అనేది పీసీఓడి కంటే తీవ్రమైన స్థితి. ఇది ఓవరీస్ మాత్రమే కాకుండా మొత్తం శరీరంలోని హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. పీసీఓఎస్ ఉన్న స్త్రీలలో ఇన్సులిన్ రెసిస్టెన్స్, అధిక మగ హార్మోన్లు ఉండటం వల్ల తీవ్రమైన సమస్యలు వస్తాయి. అయితే ఈ పీసీఓఎస్ ప్రధాన లక్షణాలు ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, తీవ్రమైన మొటిమలు, బరువు పెరిగిపోవడం, తలపై జుట్టు రాలిపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, గర్భధారణ సమస్యలు, మెటబాలిక్ సమస్యలు, అంటే హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. పీసీఓఎస్కు గల ప్రధాన కారణాలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, జెనెటిక్ ఫ్యాక్టర్స్, పూర్ డైట్ అండ్ న్యూట్రిషన్, క్రోనిక్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. పీసీఓఎస్ అండ్ పీసీఓడి ఉన్న మహిళలు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి, మధుమేహం, థైరాయిడ్ వంటి ఆరోగ్య సమస్యలను కంట్రోల్ చేయాలి, డాక్టర్ సూచించిన పరీక్షలు, చికిత్స తప్పకుండా తీసుకోవాలి. పీసీఓడి అండ్ పీసీఓఎస్ సమస్యలను సమర్థవంతంగా నియంత్రించేందుకు జీవనశైలి మార్పులు, సరైన ఆహారం, వ్యాయామం, మందుల ద్వారా పరిష్కారం లభించవచ్చు. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ విషయాలను పాటించడం చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.